నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే రొటీన్ వ్లాగ్ అండి. ఒక పల్లెటూరు అమ్మాయి జీవన విధానం లేచిన కాడ నుంచి ఎట్లా ఉండేది అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ ఇష్టమైంది ఏంటో మీకు తెలుసు. మా ఇంటి ముందు వాతావరణం నాకు చాలా ఇష్టం. ఈరోజు అయితే మార్నింగ్ 5 అయింది. అంటే ఉపాధి పని వాళ్ళు పనికి వెళ్తున్నారు. ఉపాధి పని తెలుసు కదా, కరువు పని అంటారు. ఆ వర్క్ అయితే వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటా పనికి వెళ్ళే టైంకి మెలకు అయితే వచ్చింది. నేను లేచిన అంతలోకి పెద్దమ్మ కూడా లేచింది. నేను 5ంటికి లేచి బావ కూడా కొంచెం వీడియో తీయవా అంటే వీడియో తీయడానికి అయితే పాపం అట్లా అడగంగానే వచ్చారు. ఆయనతో అయితే వీడియో తీపిస్తున్నా ఫ్రెండ్స్. నేను లాంగ్ వీడియో 1 వీక్ క్రితం తీసిన వీడియోకి అప్పుడు చెప్పాను అనమాట, గూగుల్ పిన్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్, కొంచెం ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి అని. నాకైతే చాలా మంచిగా కామెంట్ చేశారు. అక్క ఒకసారి అది మీ పోస్ట్ మ్యాన్ అడగండి అని ఒక సిస్టర్ పెట్టారు. లేదంటే లేట్ అయితే ఒకవేళ 3 వీక్స్ 4 వీక్స్ రాకపోతే మళ్ళీ అప్లై చేయండి అని చెప్పి మీ సూచనల మేరకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఎలా అయిందో మీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇంకా భావనైతే వీడియో తీయమని నేనైతే పేడ వేసుకొద్దామని చిన్నమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈలోపు చూడండి ఆయన కనిపించినవి అన్నీ వీడియో తీసాడనమాట చుట్టూ. నేను పేడ వేసుకొని వచ్చేలోపు ఇంకా పొద్దున్న ఏ టైంకి వెళ్ళినా పేడ అయితే దొరికిద్ది మనకి. ఎందుకంటే చిన్నమ్మ వాళ్ళు ఎవరో ఒకరిని అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వేసుకొచ్చుకోవచ్చు. మనకైతే గేదెలు లేవు కదా ఫ్రెండ్స్. అందుకనే ఎవరు కూడా పల్లెటూర్లలో పేడ లేదు అని అనరు. ఎందుకంటే కలాపు జల్లుకోవడానికి కాబట్టి ఇంటి ముందు ఎవరిని అడిగినా కానీ తీసుకెళ్ళండి అమ్మ అని అంటారు. మనకే కాదు, ఎవరైనా మన ఊర్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి అడిగి తెచ్చుకోవచ్చు పేడ అయితే. ఆ సౌకర్యం అయితే ఫుల్గా ఉంటుంది. బయట ఉడిచి వెళ్ళానండి. ఇంకా లోపల కూడా ఉడిచేది ఉంది. తెల్లారిపోయింది చూడండి. లేచినప్పుడు కొంచెం చీకటిగా ఉంది. మనం ఇది తీసుకొచ్చి పెండ తీసుకొచ్చి ఊడిచి లోపల బయట ఇవన్నీ ఊడిచేలోపు తెల్లారిపోతూ ఉంటుంది. నేనైతే ఇంకా అటు ఊడుస్తున్నా, బయట అయిపోయింది. లోపల పక్క ఊడుస్తుంటే బాగా చూడండి సింబాగాడు కూడా లేచిండు. ఈ సింబా అయితే అసలు అమ్మాయి ఎలక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎవరికొక్క వాళ్ళకే ఎక్కువ అనుకోండి. కొంతమంది పప్పీలు ఇంకొంటాయి కదా, ముద్దు కుక్కల్ని మనీ పెట్టి తెచ్చుకొని పెంచుకుంటారు కదా, అవి భలే ఉంటాయి కదండి ఫ్రెండ్స్ చూడడానికి. ఇదైతే మన నాటు కుక్క. అంటే మామూలు సింబా పెట్టే దీని పేరు. నేను మామూలు కుక్కే అనమాట, కానీ చిన్నగా ఉంటుంది అంట, మరీ అంత పెద్దగా ఎదగదలే. కానీ బావా దాన్ని టాయిలెట్కి తీసుకొచ్చారు బయటికి. వాష్రూమ్కి అయితే బయటకి తీసుకొచ్చారు. చూడండి ఎట్ట ఎగురుతుందో. అది తీసుకుంటే వీడియో తీసాడు అనుకుంటా, నేను చూడలేదు. తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు అయితే చూసుకున్నా. ఎలక్ట్గా చేస్తుంది అసలు మా సింబా అయితే. ఇంకా తర్వాత పేడ అయితే తెచ్చి కలాపు చల్దామని పేడ కలుపుతున్నా అంటాడు మా ఆయన. అమ్మో అయ్యో ఏం పిసుకుతున్నామే పేడ అని. మరి తప్పిద్దా ఫ్రెండ్స్. పెళ్ళాకముందు అయితే అసలు పేడలో కూడా చేయబెట్టేదాన్ని కాదు. నిజం చెప్తుండండి. వర్షం పడినప్పుడు పేడ వేస్తుంది కదా గేద బయట రోడ్డు మీద. ఆ పేడ తొక్కటానికి కూడా అబ్బో ఏం స్టైల్గా ఉండేవాళ్ళం పెళ్ళాకముందు. పెళ్ళైన తర్వాత చూడండి పేడ కాదు ఏదైనా పిసకాల్సి వచ్చింది. పిల్లలు పుడితే మరీ ఇంకా సంసారం బాధ్యత ఇవన్నీ నెత్తి మీద బండి కాడ నుంచి మన శుభ్రం మనకే తెలియదు అనమాట. నాకు తెలిసి అయితే, ఎందుకంటే పిల్లల కోసం సంసారం కోసం అదే అంటారు కదా, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేరని. అట్లుంటుంది మనకి పెళ్ళైన ఆడవాళ్ళకి. అందుకే పెళ్ళాక ముందు ఉన్న స్టైల్ అంతా పెళ్ళయ్యాకైతే కాకెత్తుకుపోయిద్ది మొత్తం. ఇంకా నేను మొన్న ఆ కుండీలన్నీ తీసి ఇటు వరుసగా పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇంటి ముందు. అటు కూడా మొత్తం పెండ తెచ్చి కలాపు చల్లుతున్నా. చెప్పా మీకు లాస్ట్ వీడియోలో కూడా. ఇటు సైడ్ అయితే నేను బయట రోజు పెండతో చల్లుతా, కానీ అటు లోపల పక్క మాత్రం 2 రోజులకు ఒకసారి పెండతో చల్లుతానని చెప్పాగా. అందుకే వాళ్ళు తెచ్చి మొత్తం ఇంకా ఒక బకెట్ వేసుకొచ్చా పెండ. అటు ఇటు బయట మొత్తం కల్లాపు అయితే నీట్గా చిమ్ముతున్నా. బావని వీడియో తీయమన్నా. నాకు ఇదే బాగా నచ్చింది. మా ఇంటి ముందు తడికలు కానీ ఇటు పెద్దమ్మల ఇంటికి వెళ్ళి చెట్లు వాతావరణం చాలా బాగుండిద్ది. మన పల్లెటూరు వాతావరణానికి ఎట్లా అలవాటు పడిన వాళ్ళు సిటీలోకి వెళ్ళి ఉండాలంటే అస్సలు ఉండలేరు కదండి ఫ్రెండ్స్. మేమైతే నేను ఏదన్నా మామూలుగా చుట్టాలకి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కానీ ఒక్కరోజైనా ఉంటానేమో, కానీ మన బావ అయితే అస్సలు ఉండలేడండి. అంత ఇదనమాట పల్లెటూరు అంటే. సిటీలలోకి వెళ్తే అస్సలు ఒక్కరోజు కూడా నిద్ర అనేది చేయం. ఊరు వెళ్తే ఎంత చిన్న ఇల్లు అయినా కానీ మన ఇల్లు మనకే గొప్ప కదా. నాకు ఊరికే మా ఇంటి దగ్గర నేను చేసే ఈ మొక్కలు నా కళ్ళల్లో అయితే ఫస్ట్ ఏటని వెళ్తే నిద్రపోతే తెల్లారులు ఆ మొక్కలే కళ్ళకి వస్తాయి.
ఏమీ లేకపోయినా మనకున్న దానిలో మనం పెంచుకున్నా కానీ వాటికి నీళ్ళు పట్టలేదు ఎట్లా ఉన్నాయో అని. నేను ఇంటి దగ్గర ఉన్నా కానీ అస్తమానం పొద్దున్నే సాయంత్రం నా మొక్కలు నేను చూసుకుంటా. ఎన్ని చిన్ని మొక్కలైనా కొంచెం కొంచెం మొక్కలైనా ఎందుకనో మొక్కలతో మాట్లాడడం అన్నా వాటి దగ్గర కూర్చోవడం అన్నా చాలా చాలా ఇష్టం అండి. ఒక్కటైతే అడుగుతున్నా, మీలో పల్లెటూరు వాతావరణం అంటే ఎంతమందికి ఇష్టమో, మొక్కలు పెంచడం అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి మీరు. ఫస్ట్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే బిడ్డ అంజలి, మాకైతే మీ సపోర్టు చాలా చాలా అవసరం. నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను మిమ్మల్ని, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అందరూ మా యూట్యూబ్ ఫ్యామిలీ అని. అలాగే మీరు కూడా చాలా ఆదరిస్తున్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని నేను ఎప్పుడు శివైతండ్రిని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకా బయట అయితే మామూలుగా చుక్కల ముగ్గు కాకుండా మామూలుగా ముగ్గు వేస్తున్నా. ఇటు వీడియో తీసుకుంటే నేను లోపలికి వేసుకుంటా వెళ్తూ ఉంటే బావ ఫ్రెండ్స్ వచ్చారు, కట్టి అన్నాను లక్ష్మణ్ అన్న. ఇంకా వాళ్ళతో చాలాసేపు మాట్లాడింది, అందుకే నా వీడియోకి ఇంకా లేట్ అయింది. వాళ్ళతో మాట్లాడుకుంటే నా వీడియో తీయలేదు, తెల్లారింది. ఈ మధ్యలో నేను అటు అంతా ముగ్గేసేసా. బయట మామూలు డిజైన్ ముగ్గేసాను కదా, ఇక్కడైతే చుక్కల ముగ్గు వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి నా చుక్కల ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. మీరు నా వీడియోని ఫుల్ వీడియోలు చేయండి అక్క అంజలి, మీ వీడియోలు బాగున్నాయి, ఫుల్ వీడియోలు ఇలానే కంటిన్యూ చేయండి. ఫుల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్, ఫుల్ వీడియోలు కంటిన్యూ చేయండి అంజలి అని చెప్తే తప్పకుండా నేనైతే ఫుల్ వీడియోలు మీకోసం షేర్ చేసుకుంటాను. నేను మొత్తం దయచేసి నా కామెంట్ చేయండి. మీరు నా వీడియోలు నచ్చుతాయి అంజలి అని చెప్పి కామెంట్ చేస్తే మీ ప్రోత్సాహంతో నేను ఇంకా ముందుకు వెళ్తానండి. సంపాదించేదేమో ఒక్కరిలో, తినేదేమో నలుగురు. నేను పనికిళ్ళలాగానే ఈ ఎండకు కొంచెం హెల్త్ బాగోక పని అయితే చేయలేకపోతున్నాను అండి, అందుకే వెళ్ళలేదు. మళ్ళీ చల్లకాలం వచ్చిన తర్వాత అప్పుడైతే తప్పకుండా వెళ్తా పనికి. అంటారు కదా, క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదని, అట్లా ఉంది మా పరిస్థితి అయితే. బాగా ఒక్కడ సంపాదిస్తుంటే నలుగురం కూర్చొని తినాలంటే ఎవరికైనా ఇల్లు వెళ్ళాలి కదండి. అదే జాబ్ చేసేవాళ్ళు అయితే ల్యాకుల్లో శాలరీ ఉంటుంది కాబట్టి ఒక్కళ్ళు సంపాదించినా ఎంతమంది అయినా కూర్చొని తినొచ్చు. బావ పడేదే కష్టం అంటే వ్యవసాయం. ఆయన అస్తమానం ఎండలోనే చేసి రావాలి కాబట్టి ఏదో ఒక చిన్న హెల్ప్ఫుల్గా ఉండిద్దని చెప్పి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అండి. అంటే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్ అయినా మంచిగా చెప్తారు అనుకోండి, కాకపోతే వీళ్ళకి బల్బులు ఎలగాలి కదా. కొంతమందికి ఒకసారి చెప్పంగానే ఎక్కిద్ది తలకి, కొంతమందికి ఎంత చదివినా రాదనమాట. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. నేనైతే కొంచెం గవర్నమెంట్ స్కూల్ కాకుండా హాస్టల్ కానీ కొంచెం ప్రైవేట్కి కానీ పిల్లల్ని చదివించుకోవాలని ఎప్పుడూ ఆశ ఉండేది, కానీ మాకైతే అంత చదివించేస్తాం అమతైతే లేదు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి మీ అందరి ఆదరణ అభిమానాలతో మాకు కొంచెం యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మంచిగా ముందుకైతే వెళ్తే పిల్లల్ని కూడా ఫ్యూచర్లో బాగా చదివించుకోవాలని ఒక్క కోరిక. ఇల్లు కట్టుకోవాలనే ఆశ కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకన్నా మా ఈ చిన్న ఇంట్లో చక్కటి వాతావరణంలో హ్యాపీగా ఉండాలనిపించింది. నాకు ఇల్లు కావాలి అది కావాలి అని ఎప్పుడూ అనిపించలేదు, కానీ పిల్లల్ని ఒక్కళ్ళని చదివించుకోవాలని నా కోరిక. దయచేసి మీ అందరూ సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇస్తే, ప్రతి షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోలకి లైక్లు ఇవ్వడం వల్ల యూట్యూబ్ మనకు కొంచెం ముందుకి ప్రోత్సహించిద్దంట ఫ్రెండ్స్. అందుకే చూస్తున్నారు 10K 15K 20K ఇట్లా అందరూ వ్యూస్ అయితే చూస్తున్నారు, కానీ ఎందుకనో నాకు లైక్లు అయితే రావట్లా. చాలా బాధగా ఉంది నిజం చెప్తున్నా. 500 1K అట్లా లైక్లు వచ్చేది, ఇప్పుడు ఎందుకనో మరి బాగా తగ్గించేశారు. లైక్ చేయని వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది అంతేగాని మేము ఏదో లక్షాధికారులం అయిపోమండి. దయచేసి మాలాంటి పేదవాళ్ళని రైతు బిడ్డలను కూడా అర్థం చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను మిమ్మల్ని అడిగేది అయితే ఇదే. ఈరోజు మార్నింగ్ అయితే లెగిసి చూశారు కదా, నాకు అదంతా ఊడ్చి కలాప జల్లి ముగ్గేయడానికి గంటకు పైనే పట్టిద్ది టైం అండి నిజం. ఎందుకంటే ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసినా కానీ 10 అవుతుంది టైం. 10 అయ్యేసరికి అసలు 7ంటికి ఫుల్ ఎండ వస్తుందండి. చూడండి ఇప్పుడు మన ఇంట్లోకి ఎప్పుడో 7 ఇంకా ముళ్ళు పడటమే ఆలస్యం. ఎండ దగ ఎండ ఫుల్ ఎండ వస్తుంది. ఈ ఎండకి ఇది ఇంట్లో అంతా పని చేసుకొని రేకుల షెడ్గా ఫుల్ కాక చుట్టూ అసలు ఇంట్లో కూర్చొని కూర్చోలేకపోతున్నాం. అదంతా చేసేసరికి ఇంట్లో పని చేసుకునేసరికి నాకు అసలు బాగా నీరసం వచ్చేస్తుంది. ఇంకా యూట్యూబ్ మీద ఫోకస్ చేయాలని ఏదైనా వంట చేద్దామని అన్నా కానీ అసలు ఆ ఓపిక అనేది రావట్లే. అందుకే నేను రొటీన్ వ్లాగ్ 2 రోజులకు ఒకసారైనా నేను చేసే వర్క్ ఇంట్లో. ఈ వీడియోలో నేను చేసే కర్రీ కూడా మీకు రోజుకు ఒక కర్రీ, నేను ఎప్పుడు వీడియో చేసినా ఒక కర్రీ అయితే పోస్ట్ చేస్తాను వీడియోలో, కూర చేసి.
ఇంకా ఊడ్చేసేసి గిన్నెలు కూడా రుద్దేశాను కదా, బట్టలు కూడా ఉతికేసిన. ఇంకా బియ్యం అయితే కడుక్కొస్తున్నాం. మేము మిల్లు ఆడించుకున్న బియ్యం మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించా. ఇప్పటికే చూడండి ఎంత అయిపోయినాయో. నలుగురు ఇంట్లో కూర్చొని ఏంటంటే అయిపోక ఏం చేస్తాయి బియ్యం. లాస్ట్కి వచ్చినాయి బియ్యం కూడా. రాత్రి అయితే విసనపేట వెళ్ళాం. అదే గుంటూరు అక్క వాళ్ళకి మ్యాంగోస్ అడిగారు కదా, రసంకాయలు, రసాలను బంగిడిపల్లి పండేసుకోవడానికంట. వెళ్ళినప్పుడు ఇంకా అక్కకైతే డెలివరీ చేసి మనకి అమౌంట్ అయితే కొంచెం ఫోన్పే చేశారు ఎంతో కొంత. నేనైతే ఇంట్లో కూరగాయలు అయితే తెచ్చుకున్నా. మీకు ఎవరికైనా రసంకాయలు కావాల్స్తే మనకి షార్ట్ వీడియోలలో నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, 2 షార్ట్లలో బావది. ఇంక ఇప్పుడు లాస్ట్ సీజన్ అయిపోతూ ఉంటుంది కదా, రసాలు పండ్లు అవి దొరికితే ఇప్పుడైతే మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి, తప్పకుండా వేద్దాం. మనకైతే కడప నుంచి ఒకటి వచ్చింది వాళ్ళ ఆర్డరు. కడపకైతే సాయంత్రం బాక్సు షిప్పింగ్ చేయాలన్నమాట మామిడికాయలు. ఇంకా ఎర్లీగా పని చేసుకొని మధ్యాహ్నం కూడా ఈ వీడియో ఒకటి మీకు అప్లోడ్ చేస్తే ఇంక నేను ఈవినింగ్ పని ఉంది కదా, మళ్ళీ ఈవినింగే ఉంది పని. గిన్నెలు అయితే రుద్దుకొచ్చి మొత్తం సర్దుతున్నా. నేను ఎన్నిసార్లు గిన్నెలు సర్దుతూనే ఉంటా ఫ్రెండ్స్, కానీ పిల్లలు చిరాకు చేస్తూనే ఉంటారు. చిన్న పిల్లలు ఏం కాదు, అంత పెద్దోళ్ళు అయినా కానీ అసలు ఈ అమ్మాయి ఇసుకిచ్చుకుంటున్నారు, ఇల్లు అంతా చకచకా చేస్తారు. అందుకే మా ఇల్లు ఎన్నిసార్లు ఊడిసినా ఎన్నిసార్లు చేసినా కానీ పని శుభ్రంగా చేసినట్టే ఉండదు. నాకు ఇది ఒక బాధ అసలు. ఎప్పుడు వాళ్ళకేమో సర్దటం రాదు, సర్దిని ఏమో ఊరికే తీస్తూనే ఉంటారు అస్తమానం. ఇంకా తెచ్చిన కూరగాయలు కూడా అట్లా కిందకి పెట్టుకున్నాను. అన్నం వండేసి చామదుంపలు వండుదామని రాత్రి కేజీ తెచ్చాను చామదుంపలు. అయితే అవి 70 రూపాయలు అంటండి కేజీ. నేను చామదుంపలు పండించినప్పుడు 10 కేజీల పైనే వచ్చినాయి చామదుంపలు. ఎంత బాగున్నాయో మనం పండించుకున్నాను చామదుంపలు. ఆర్గానిక్ పండించుకుంటాం కాబట్టి అమ్మ టేస్ట్ ఉంటుంది. 1/2 కేజీ ఇప్పుడు వండి ఒక 1/2 కేజీ ఏమో మళ్ళీ అట్లాగే ఉంచా. మన పాటలలో నేను నేల గులాబీ అని చెప్తే పల్లెకి పూలని ఇంకేదో చాలా మెసేజ్ చేశారు, కామెంట్లు అయితే పెట్టారు. ఇంకా అవి నాటుకున్నాక చూడండి, ఇంకా ఇచ్చితి పొద్దున్నే ముడుచుకొని ఉంటాయి కదా మొగ్గలు అన్నీ, ఆకులు కూడా బాగా ఎండెక్కితే పూలు ఇచ్చితి మంచిగా ఉన్నాయి. కాకపోతే అవి కూడా నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇంటి ముందు అందంగా ఉంది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆశ అనమాట. చామదుంపలు ఉడకబెట్టిన తర్వాత చూడండి, ఇంకా చామదుంపలన్నీ పాడైపోయినాయి, గట్టిగా ఉన్నాయి. ఎందుకని ఫ్రెండ్స్ గట్టిగా ఉన్నాయి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. దానిలో 5-6 దుంపలు పెద్ద గట్టిగా ఎంత ఉడకబెట్టినా కానీ మెత్తగా అనేది లేదు. మిగిలినవన్నీ మెత్తగానే ఉన్నాయి. ఆ 4 దుంపలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. చామదుంపలు పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఆవాలు వేసాను. ఇంకా పచ్చెనగపప్పు అయితే అవసరం, పులుసుల్లో అయితే నేను పచ్చెనగపప్పు వేయను, ఆవాలే వేస్తాను. ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలను కూడా వేసేసి మొత్తం ఒకసారి ఈవెన్గా కలుపుకొని కర్రీ అయితే చేసేస్తున్నా. మీతో మాట్లాడుతూనే ఉంటా, అక్కడ కూర రెడీ అయిపోయింది చూడండి. ఇంక ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాల్సి అనుకున్నా, మర్చిపోయాను ఫ్రెండ్స్. చెప్పాను కదా గూగుల్ పిన్ అని. ఆ గూగుల్ పిన్ అయితే ఇంకా 2 మంత్స్ అయింది నేను గూగుల్ పిన్కి అప్లై చేసి, గూగుల్ యాడ్సెన్స్కి రాలేదుగా. ఇంకా మీరు చెప్పారని చెప్పి నేను వేరే అన్నయ్యనైతే కాంటాక్ట్ అయ్యాను, శ్రీధర్, కనెక్టింగ్ శ్రీధర్ అన్నయ్య, టెక్ ఛానల్ అతను. ఆ బ్రదర్కి ఇన్స్టాలో మెసేజ్ చేస్తే పాపం రిప్లై ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు గూగుల్ పిన్కి అయితే అప్లై చేశారు. 20 డేస్లో మనకి గూగుల్ పిన్ వచ్చిద్దని చెప్పారు. మాట చెవితో ఇంటేనే హ్యాపీగా ఉంది. నా ఆనందమైన బాధ అయినా ఏదైనా మీతోనే షేర్ చేసుకునేది నేను. ఎందుకంటే నా సొంత రిలేటివ్సే నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్. అందుకే మీతో ముందుగానే చెప్పిన. మళ్ళీ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత కూడా మీతో చెప్తాను నేను ఎట్లా వచ్చింది, అసలు ప్రాసెస్ ఏంటి అనేది. ఇప్పుడైతే మన గూగుల్ పిన్ 20 డేస్లో వచ్చిద్దని చెప్పారు. వెయిట్ చేద్దాం మనం. నాతో పాటు మీరు నా ఫ్యామిలీయే కాబట్టి ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో అయితే ఇంతే. ఇంకా ఈవినింగ్ పని ఈవినింగే ఉంది. ఇప్పుడు వరకు నేను చేసిన వర్క్ అనమాట ఈరోజు. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నీ వీడియో బాగున్నాయి అంజలి, కంటిన్యూ చెయ్యి అని చెప్పాను కదా, చెయ్యి అని మీరు చెప్తే కామెంట్ చేస్తేనే నేను ఇంకా మంచి వీడియోస్ మీకోసం పెడతాను. మీరు సపోర్టింగ్ నాకు ఉండాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. పిల్లలు అన్నం పెట్టమన్నారు, ఇంటి దగ్గరే ఉన్నారు కదా. అన్నం అయితే పెట్టి నేను కూడా అన్నం తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.